బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 5 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇక దీంతో ఇది 6.25% వచ్చింది. ఇక ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఈ రేటు తగ్గింపు నిర్ణయం కూడా రావడం గమనార్హం. వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటన చేశారు. పూర్వ గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్లో పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మొదటి ద్రవ్య విధాన కమిటీ సమావేశం. ఇక మార్కెట్లో రేటు తగ్గింపు కోసం ఆసక్తిగా ఎదురు చూశాయి. అందరూ అంచనా వేసినట్లుగానే ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బెంచ్ మార్క్ రుణ రేటు ప్రస్తుతం 6.5% నుండి 6.25%కి తగ్గింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 5 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది 6.25%కి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఈ రేటు తగ్గింపు నిర్ణయం కూడా రావడం గమనార్హం. వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటన చేశారు. పూర్వ గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్లో పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మొదటి ద్రవ్య విధాన కమిటీ సమావేశం. మార్కెట్లు రేటు తగ్గింపు కోసం ఆసక్తిగా ఎదురుచూశాయి. అందరూ అంచనా వేసినట్లుగానే ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఇక దీంతో బెంచ్ మార్క్ రుణ రేటు ప్రస్తుతం 6.5% నుంచి 6.25%కి తగ్గింది. Rate. The past few years, we have expanded the suite of interest rate. Over the past few years, we have expanded the suite of interest rate derivative products available to market participants to manage their interest rate risks.